ఇప్పటికే తెలంగాణ మీడియా పాయింట్ వద్ద అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈరోజు చేరిపోయే గౌరవమైనటువంటి మా స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు, ఒక దళిత వర్గ స్పీకర్ గారు వారి కుర్చీలో కూర్చుంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు 14 నెలలకి రాలే. ఎందుకంటే ఆ చేరిపై కూర్చున్నది ఒక దళిత వర్గానికి చెందిన స్పీకర్. ఎందుకంటే ఆ విధంగా మేము భావిస్తున్నాం. మొదటి నుంచి వారి అధికారంలో వచ్చినప్పటి నుంచి మా వర్గానికి సంబంధించినటువంటి మా వర్గాన్ని ముందుకు పెట్టుకొని మమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తాను. దళిత వర్గాన్ని మొదటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి మా ఇరిగేషన్ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద ఇరిగేషన్ ప్రాజెక్టు యొక్క పేరు కూడా మార్పు చేసి కాళేశ్వర కమిషన్ కార్యక్రమం వేలు అనేక విషయాల్లో పట్ల మా వర్గాన్ని మోసం చేసుకుంటూ వచ్చినటువంటి సందర్భంలో పట్ల మార్పు కోరుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజానికం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పట్ల గౌరవ శాసనసభ్యులుగా మాకు కానీ మా ప్రభుత్వానికి కానీ అవకాశం ఇచ్చినారు. అవకాశం ఇస్తే వారు ఏ విధంగా వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఉన్నదంటే మాతో మాట్లాడినటువంటి విషయాన్ని కేటీఆర్ మాట్లాడిన విషయం మాట్లాడతారంటే మీ మీదకి మాట్లాడాలని మా కొత్తగా ఎన్నికైనటువంటి కొంతమంది సభ్యులను ఎగేస్తారమంటుడు. మేము చెప్పినాం ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడిగా ప్రజల యొక్క సమస్యల మీద సబ్జెక్ట్ మీద మాట్లాడే విధంగా ఉండాలి. కానీ మీ కౌశిక్ రెడ్డో, మీ జగదీశ్వర్ రెడ్డో, మీ రాజేశ్వర్ రెడ్డో ఈ విధంగా స్పీకర్ను అవమానపరిచే విధంగా మాట్లాడడం సరియైన పద్ధతి. అనేక సందర్భంలో మాట్లాడితే ఈరోజు నేరుగా జగదీశ్వర్ రెడ్డి సభా సాక్షిగా ఇవాళ స్పీకర్ను అవమానపరిచిండు. షేరుకు నీ సొత్తుగా నీ యొక్క హక్కుగా అవహేళనగా మాట్లాడాడు. మేము దళిత వర్గాన్ని చెందిన యావత్ తెలంగాణ రాష్ట్ర దళిత వర్గం అంతా కూడా అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు తక్షణమే వారిని సభ్యత్వాన్ని ఏదైతే వారి యొక్క శాసనసభ ఈ యొక్క సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చట్టపరంగా కూడా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మాకు ఏదైతే చట్టంలో భారతదేశంలో ఒక దళిత వర్గాన్ని చెందిన వారు ఎవరు అవహేళన చేసినా ఎవరు తక్కువ చేసినా మాట్లాడినా కూడా చట్టపరంగా కూడా చర్యలు ఉంటాయి. మరి ఆ విధంగా తోటి శాసనసభ్యుడిగా మేము అంత దూరం మాట్లాడకుండా తక్షణమే మేము డిమాండ్ చేస్తున్నాము జగదీశ్వర్ రెడ్డి గారిని సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సభ నుంచి అని చెప్పి మరొకసారి మనవి చేసుకుంటూ యావత్ తెలంగాణ ప్రజానికాన్ని మనవి చేయదలుచుకున్నాం. ఈరోజు దళిత వర్గాన్ని నమ్మినటువంటి బలహీన వర్గాలకు, అట్టడు వర్గాలకు ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ 10 సంవత్సరాలు చేసినటువంటి ఏ ఒక్క మంచి పని ఏదైనా కూడా చూపెట్టమనండి. మొదటి నుంచి మా ఒక వర్గానికి అన్ని విధాల నష్టం చేసి మోసం చేసి 10 సంవత్సరాలు వారే రాజులు వారే మంత్రులను ఏలినటువంటి వారు ఈరోజు మా యొక్క రాజ్యాంగ నిర్మాత పేరు పెట్టుకుంటే కూడా మొదలు 2014 అధికారం వచ్చిన 2 నెలలు 3 నెలల లోపల రాజ్యాంగ నిర్మాత పేరు మీద సాగునీరు ప్రాజెక్టు పేరు మీద ఉంటే అది పక్కకు పెట్టి కాళేశ్వర కమిషన్ కార్యక్రమం గడిపేడు. అక్కడి నుంచి మొదలైంది మా అవమానం మా మీద. ఈరోజు సభా సాక్షిగా కూడా మా స్పీకర్ గారిని అవమానపరిచినందుకు వారి సభ్యత్వం పరంగా అదేవిధంగా వారి సభ నుంచి సస్పెండ్ చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. గత 10 సంవత్సరాల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తూ రాజ్యాంగ విలువలన్నీ తుంగలో తొక్కి ప్రజా గొంతుకల్ని నొక్కేసి ప్రతిపక్షాలని బయటికి గెంటేసి 10 సంవత్సరాలు అహంకారపూరితమైన ఒక నిరంకుశ పాలనను తలపించి మరి ఆ కేసీఆర్ కుటుంబమే ఈరోజు ప్రతిపక్షంగా మరి ప్రజాస్వామికంగా ప్రజాప్రభుత్వాన్ని మరి గవర్నర్ ప్రసంగం మీద జరుగుతున్న చర్చలో మరి జగదీష్ రెడ్డి గారు సాక్షాత్తు స్పీకర్ గారినే ప్రశ్నించే విధంగా వారికి ఇచ్చిన సూచనలను కూడా తుంగలో తొక్కి మరి స్పీకర్ గారి మీదనే అహంకారపూరితంగా మరి ఒక దళిత స్పీకర్ గారిని అవమానించే విధంగా మాట్లాడిన జగదీష్ రెడ్డి గారిని వెంటనే సభ నుండి సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత సంవత్సర కాలంలో మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల మీద గవర్నర్ గారు ఇచ్చిన ప్రసంగాన్ని అవహేళన చేస్తూ సాక్షాత్తు గతంలో తమిళిసై గారిని ఒక మహిళని చూడకుండా అవమానించి ఈరోజు విష్ణుదేవ్ శర్మ గారిని కూడా అవమానించే విధంగా మాట్లాడిన సభ్యులందరినీ కౌశిక్ రెడ్డి గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, చట్టసభలో సభా మర్యాదలు పాటించని ఏ సభ్యునికైనా ఇది శిక్ష, అందరూ శిక్షార్హులు అని చెప్పేసి తలపించే విధంగా మరి సభాధిపతి చర్య తీసుకోవాలని చెప్పేసి
ఈ తెలంగాణ యావత్తు ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అహంకారపూరితమైన కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతితోని కంటిలో పొరెక్కి వంటి మీద మదం ఎక్కి మాట్లాడుతూ ఉన్నారు. వారి మదం అదిమే విధంగా ప్రజాస్వామ్యంలో మరి ఎవరు ఇలాంటి మాటలు మాట్లాడకుండా చట్టసభను గౌరవించే విధంగా చర్యలు పాటించాలని చెప్పేసి స్పీకర్ గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. 2014 శాసనసభలో పరిగి నియోజకవర్గం నుంచి నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నా సహచర శాసనసభ్యుడు ఆలంపూర్ సంపత్ కుమార్ గారిని అదేవిధంగా వెంకటరెడ్డి గారిని కూడా శాశ్వతంగా సభ నుంచి తొలగించినటువంటి నీతి లేని ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు శాసనసభలో గౌరవ స్పీకర్ గారు ప్రసాద్ కుమార్ గారిని ఉద్దేశించి అవహేళనగా మాట్లాడినటువంటి జగదీశ్వర్ రెడ్డి, అహంకారపూరితంగా మాట్లాడినటువంటి జగదీశ్వర్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేయడానికి స్పీకర్ గారు చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సభాపక్షం తరఫున మేమందరం కూడా శాసనసభ్యులమంతా కూడా ముక్త కంఠంతో ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. గతం లోపల వీళ్ళు దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి చేయలేదు. దళితుని ముఖ్యమంత్రి చేయకుండా తల అడ్డంగా నరికేస్తామని కేసీఆర్ చెప్పిన మాటను అమలు చేయలేదు. దళితుని ఉప ముఖ్యమంత్రిగా చేసి కూడా నిష్కర్షగా తీసేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పి ఇయని ప్రభుత్వం ఈరోజు ఒక దళితుడు స్పీకర్గా ఉంటే కేసీఆర్ శాసనసభకే రాకుండా ఏదో చుట్టపు చూపుగా 6 నెలలకు ఒకసారి శాసనసభకు వచ్చి కొంతమందిని ప్రోత్సహించి సభను సజావుగా జరగకుండా ఈ విధంగా అడ్డుపడుతూ చేస్తున్నటువంటి విషయాన్ని తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గతంలో 10 ఏళ్ల కాలంలో మీరు ఏం చేసిర్రు? ఒక్క ఊర్లో ఒక్క ఇల్లు కట్టియలేదు మీరు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దమ్మున్న ముఖ్యమంత్రి. ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లుంటాయో ఆడ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అని ఛాలెంజ్ చేసిర్రు. మరి మీరు కట్టించిరా? మా పరిగిలో కట్టించిరా, వికారాబాద్లో కట్టించిరా, తెలంగాణలో కట్టించిరా? ఎందుకు కట్టియలేదు 10 ఏళ్ళల్లో? అప్పుడు ఏమన్నారు? అల్లుడు వస్తే ఏడ వండాలి, కోళ్ళకం పేడ పెట్టాలి, బర్రెలు ఏడ కట్టేయాలి, ఇవన్నీ అబద్ధపు మాటలు చెప్పి దొంగదారిన అధికారంలోకి వచ్చారు. శాసనసభలో మాకు అప్పటికి ఇంకా 8 నెలల సమయం ఉండే, ఎలక్షన్ జరగడానికి 8 నెలల సమయం ఉండే. శాసనసభను అర్ధరంతంగా ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందంటే మా శాసనసభలను రద్దు చేసిర్రు. సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు వచ్చినాయి, మళ్ళీ వాళ్ళని తీసుకోవాలని చెప్పి ఆదేశాలు వచ్చినాయి. సిగ్గులేని ఆ బీఆర్ఎస్ నాయకులు తీసుకుంటే సిగ్గుపోతుందని శాసనసభను రద్దు చేసి దొంగదారిన ఆ రోజు అధికారంలోకి వచ్చారు రెండోసారి. మళ్ళా మీరు ఇప్పుడు శాసనసభలో మేము ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటి కూడా తూచ తప్పకుండా మేము 6 గ్యారంటీలను అమలు చేస్తుంటే రేపు దిక్కు దివారం ఉండదన్న ఉద్దేశంతో ఈరోజు శాసనసభలో మీరు మా యొక్క స్పీకర్ గారిని గవర్నర్ గారిని కూడా అవహేళన చేసి మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా మీరు మమ్మల్ని అవహేళన చేయడం కాదు, పేద ప్రజల్ని అవహేళన చేస్తున్న విధంగా భావిస్తున్నారు. మీకు గుణపాఠం చెప్పడానికి రేపు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. ఈరోజు శాసనసభలో జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం. ఒక దళిత స్పీకర్గా ఉన్నందుకు జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఒక 10 సంవత్సరాల సీనియర్ మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఆ స్పీకర్ చైర్ని ఆ విధంగా మాట్లాడడం యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇది సభ్య సమాజానికి సిగ్గుచేటు, సభ్య సమాజానికి. ఇలాంటి వ్యక్తిని ఖచ్చితంగా స్పీకర్ గారు సస్పెండ్ అన్న చేయాలా. ఆ యాక్ట్లో ఏదైనా ఉంటే తనకు తప్పకుండా శాసనసభ స్పీకర్గా నీకున్నటువంటి విచక్షణ అధికారాలను ఉపయోగించి తప్పకుండా జగదీశ్వర్ రెడ్డి పైన యాక్షన్ తీసుకోవాలి, తప్పకుండా సస్పెండ్ చేయాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మా మీడియా సోదరులకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళు నిన్న జరిగినటువంటి గవర్నర్ ప్రసంగంలో కూడా వెక్కిలి చేష్టలు చేసుకుంటూ వాళ్ళు ఒక 10 సంవత్సరాల్లో అధికారంలో ఉండి కూడా వాళ్ళు ఇంకా కూడా అధికార ధామంలో మాట్లాడుతూ ఉన్నారు. మేమే అధికారంలో ఉన్నట్లు వాళ్ళు ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు. మీకు 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు అవకాశం ఇస్తే ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో మేము వచ్చిన 14 నెలల 14 మాసాలలో చేసిన ఈరోజు అన్నింటినీ కూడా సూపర్ 6 ఏదైతే మీకు 6 గ్యారంటీలు చెప్పినామో కంపల్సరీ ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దేశంలో ఎవ్వరు కూడా చేయనటువంటి రుణమాఫీని దాదాపు 22,000 కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది.
ఈరోజు మీరు 10 సంవత్సరంలో చేయనటువంటి ఒక తెల్ల రేషన్ కార్డుని ఒక 10 సంవత్సరాల కాలంలో ఒక తెల్ల రేషన్ కార్డు కూడా ఇవ్వలేరు. ఈరోజు యావత్ తెలంగాణలో ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామ సభలను పెట్టి ఎవరికి అవసరమన్నా ఈరోజు తెల్ల రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. తెల్ల రేషన్ కార్డే కాకుండా ఈరోజు మహిళా సోదరిమణులకు అందరూ కూడా దాదాపు 1,50,00,000 మందిని ఉచితంగా ఈరోజు ఉచిత ప్రయాణం చేయడం జరుగుతూ ఉన్నది. అదే కాకుండా ఈరోజు ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు కూడా 50 లక్షల గృహాలకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చేయడం జరిగింది. ఇలాంటివి అతి తక్కువ సమయంలో దాదాపు ఒక 12-14 మాసాలలోనే ఇన్ని స్కీమ్స్ కూడా దేశంలో ఎక్కడ కూడా చేయకుండా ఈరోజు మన తెలంగాణలో మన ముఖ్యమంత్రి గారు రోజు 18 గంటలు కష్టపడి తెలంగాణని, ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో అస్తవ్యస్తం చేసినటువంటి మీరు ఒక గాడిన పెట్టి ఆర్థికంగా ఇబ్బంది ఉండగానే ఎన్నో ఇబ్బందులు పడకుండా చెప్పినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా తూచా తప్పకుండా నిర్వర్తిస్తున్నామని చెప్పడానికి వేదిక ద్వారా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, తప్పకుండా ఈరోజు చేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు చేసినటువంటిది మంచి పద్ధతి కాదు, తప్పకుండా ఆయనను సస్పెండ్ చేయాలని చెప్పి కూడా వేదిక ద్వారా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చే వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. కేవలము జాతి అహంకారంతో సభాపతి అయినటువంటి శ్రీ గడ్డం ప్రసాద్ గారిని అవమానపరిచినటువంటి జగదీశ్వర్ రెడ్డి గారికి ఎలాంటి ఒక శాసనసభ్యుడిగా కొనసాగే అర్హత లేదు అని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నా. ప్రతి క్షణం ప్రతి నిమిషం వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటంటే సభాధ్యక్షుడిగా ఒక దళితుడు కూర్చోవడమే. సభాధ్యక్షుడు దళితుడు కూర్చున్న కారణంగా వాళ్ళ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు సభకు రాలేకపోతున్నాడు. రావడానికి ఆయన అవమానంగా ఫీల్ అవుతున్నాడు అనే విషయం నేను ఇంతకు ముందే చెప్పినా అది ఈరోజు కూడా ఆయన నిరూపించినాడు. మరి జగదీశ్వర్ రెడ్డి గారు ఈరోజు సభాపతి గారికి చేసినటువంటి అవమానాన్ని ప్రతి ఒక్క దళిత బిడ్డ చాలా సీరియస్గా తీసుకోవాలి. దాన్ని సరియైన విధంగా మీరు స్పందించాల్సిన అవసరం ఎంతగానో ఉందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. జగదీశ్వర్ రెడ్డి ఇలాంటి సభ్యత లేనటువంటి శాసనసభ్యులు ఈ సమాజానికి పనికిరారు. వీళ్ళు ఈ సమాజానికి చేసే కీడు అంతో ఇంతో కాదు. కాబట్టి వీరిని ఖచ్చితంగా సమాజం ఆలోచించి సరియైన బుద్ధి చెప్పాలి. అదేవిధంగా మన సభాపతి గారు ఆయనపై అనర్హత వేటు వేయాలని చెప్పేసి మనవి చేస్తున్నా. కేసీఆర్ ప్రభుత్వం, ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఘోరంగా విఫలం కావడమే కాకుండా ప్రతిపక్షంగా కూడా వారు పూర్తిగా విఫలమైనారు. కాబట్టి ఇలాంటి నీతిమాలినటువంటి అమర్యాదపూర్వకమైనటువంటి పనులకు వీళ్ళు పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి జగదీశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళ బిహేవియర్ని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయకుండా ఆయనకు తక్షణమే ఆయనను మన సస్పెండ్ చేయాలని చెప్పేసి నేను మనవి చేస్తూ ముగిస్తున్నా. రాజ్యాంగబద్ధంగా అత్యున్నత పదవులు ఉన్నటువంటి స్పీకర్ వ్యవస్థపై బీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు స్పీకర్ మీద అనుచిత వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం తీవ్రంగా ఖండిస్తుంది. గతంలో దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మోసం చేసిన బీఆర్ఎస్ సర్కార్ మేము దళితుని ప్రతిపక్ష స్థానంలో కూర్చునబెడితే ఆ స్థానాన్ని నుంచి ఆ చైర్ను లాక్కున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలా దళితుల్ని అత్యున్నతమైనటువంటి స్పీకర్ పదవిలో కూర్చునబెట్టినందుకు ఓర్వలేక స్పీకర్ వ్యవస్థ మీద దాడి చేసడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద దాడిగా కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షం చూస్తుంది. ఇది లక్షలాది మంది దళితుల మనోభావాల్ని గాయపరిచే అంశం. తక్షణమే జగదీష్ రెడ్డి గారిని గతంలో సంపత్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఏ విధంగా అయితే అనర్హత వేటు వేసిండ్రో అదేవిధంగా జగదీష్ రెడ్డి గారి మీద కూడా తక్షణమే అనర్హత వేటు వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.